ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా కేంద్రంలో సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్ కలకలం రేపింది. పట్టణంలోని స్థానిక టెక్కేవాసి అయిన శ్రీవాణి అనే మహిళకు కస్టమ్స్ నుండి పార్సల్ వచ్చిందంటూ కేటుగాళ్లు ఫోన్ కాల్ చేశారు. ఆ పార్సిల్లో 16 పాస్పోర్ట్లు, 58 ఏటీఎం కార్డులు, 14 గ్రాముల మత్తు పదార్థాలు ఉన్నాయంటూ ఫోన్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీవాణి 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదువుకున్న వారే చాలా మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని, అలాంటిది ఒక చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళ తన తెలివితో సైబర్ నేరగాళ్ల బారిలో పడకుండా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారని, ప్రజలందరూ ఆమెలాగే ఆలోచించాలని ఆ మహిళను 2 టౌన్ సిఐ ఇస్మాయిల్ ఆమెను కొనియాడారు. వాణి అండి, నేను టెక్కే ఏరియాలో ఉంటాను. వచ్చేసి నాకు 2:45కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వచ్చి మీరు ఇట్లా ఫస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడినారు. నాకు ఇంగ్లీష్ రాదండి, హిందీలో అయితే తెలుగు అన్నా హిందీ మాట్లాడుతానంటే సరే అన్నారు. అయిన తర్వాత మీకు కస్టమ్స్ నుంచి ఒకటి పార్సల్ ఉంది, మీ ఐడి నెంబర్ మీద మీ ఫోన్ నెంబర్ ఇదేనా అని నా ఫోన్ నెంబర్ చెప్పినారు. వాళ్ళు చెప్పిన తర్వాత నా ఫోన్ నెంబరు ఇది కరెక్టే అన్నా. అంటే మీ దాంట్లో వచ్చేసి ఐడి నెంబరు ఒకటి చెప్పినారు నాకు. పార్సల్ ఐడి నెంబరు వచ్చేసి IND 6835461720 అని చెప్పినారు. దాంట్లో ఏమున్నాయి సార్, మేమేం తెప్పించినాము, అక్కడ కస్టమ్స్ నుంచి తెప్పియాల్సినంత స్తోమత మాది కాదు, అంత అవసరం కూడా లేదు మాకు అని నేను అడిగితే మీ దాంట్లో 16 పాస్పోర్ట్లు ఉన్నాయి, 58 వచ్చేసి ఏటీఎం కార్డులు ఉన్నాయి, 14 గ్రాములు MDMA అనే మత్తు పదార్థం ఉంది అని చెప్పాను. ఫస్ట్ నేను కొంచెం కంగారు పడ్డా, ఎందుకబ్బా మా దాంట్లో ఎందుకు వచ్చినాయని. ఎందుకు వచ్చినాయి సార్ ఇవి అని అడిగాను. మీరేమైనా పంపించినారా అంటే మేము ఎందుకు పంపిస్తాం, మాకేం అవసరము, మేము ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఉంటాము, కర్నూలు డిస్టిక్ నంద్యాలలో ఉంటాము, ఢిల్లీకి మాకు అవసరం లేదు అట్లా అంటే, అట్లయితే కానీ మీరు ఢిల్లీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి అని అన్నారు. నేను అంత దూరం పోలీస్ స్టేషన్కి రాలేను సార్ ఢిల్లీకి, అయితే ఆన్లైన్లో మేము చేస్తాంలేండి అని వాళ్ళు కలిపితే నాకు వాట్సాప్ కాల్లో మాట్లాడినారు ఆయన పోలీస్. ఏమని మాట్లాడారు? అయితే మీరు కంప్లైంట్ చేయండి అంటే, ఏమేమి పెట్టినారు, ఎందుకు వచ్చింది మీరు అంటే, మీరు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని అడిగినారు. అయితే నేను నంద్యాల డిస్టిక్, కర్నూలు డిస్టిక్ నంద్యాల, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పినాను. చెప్తే ఎందుకు ఏం కంప్లైంట్ చేయాలనుకున్నారంటే, ఇట్లా కస్టమ్స్ ఆయన ఆశీష్ శర్మ అని ఒక ఆయన నాకు ఫోన్ చేసి కస్టమ్స్ దాంట్లో ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో ఈ ఐటమ్స్ ఉన్నాయి మీవి, మత్తు పదార్థాలు 16 పాస్పోర్ట్లు, 58 ఏటీఎం కార్డులు, 14 గ్రాముల మత్తు పదార్థం ఉందని వాళ్ళు చెప్పినారు అని, అందుకని నేను చేసినాను అంటే, సరే మేము కంప్లైంట్ తీసుకుంటాము ఆన్లైన్లోనే అని అన్నారు. అన్న తర్వాత నాకు ఆధార్ కార్డు నాది మా ఆయనది పెట్టమన్నారు. నాకు డౌట్ వచ్చింది, మా ఆధార్ కార్డులతో ఏం పని సార్, మీరు కంప్లైంట్ తీసుకుంటే అంటే, లేదు మీరు ఖచ్చితంగా చూపించాలన్నారు. అంటే నేను అట్లా చేయలేను, మా ఆయన వద్దన్నాడు, కావాలంటే మేము లోకల్ పోలీసు వాళ్ళని కలుస్తామని. లోకల్ పోలీసులు ఎందుకు, ఏం అవసరం లేదు, మేమే చూసుకుంటాము, మీరు కానీ ఇప్పుడు కంప్లైంట్ చేయకపోతే ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పినారు. ఒక డిజిటల్ అరెస్ట్ అనే ఒక సైబర్ ఫ్రాడ్ సోదరి వాణి కుమారి గారికి టెక్కే నివాసి వీరు చిరు వ్యాపారి. సో వీళ్ళకి ఫోన్ చేసి సైబర్ ఫ్రాడ్ వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫ్రాడ్ యూజ్ చేసి ఆమెను మోసం చేయాలనుకున్నారు. సరే ఆమె బాగా తెలివైంది కాబట్టి అక్కడ పూర్తి డీటెయిల్స్ ఇవ్వకుండా, ఆమె సిబిఐ అయినా భయపడలేదు, కస్టమ్స్ అయినా భయపడలేదు, ఈడీ అయినా భయపడలేదు, ఎవరైనా భయపడలేదు. సో భయపడకుండా మేము లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు మేము తెలుసుకుంటామని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో మనము నంద్యాల 2 టౌన్ పోలీస్ వారు అప్పీల్ చేసేది ఏంటంటే, ఇలాంటి ఫ్రాడ్స్ ఫోన్ కాల్స్ వచ్చినాయంటే మీరు దయచేసి వాళ్ళు చెప్పే అన్ని విషయాలు మీరు డిస్క్లోజ్ చేయొద్దు. మీ ఆధార్ కార్డు అడుగుతారు, మీ అకౌంట్ అడుగుతారు, మీ చెక్ బుక్ అడుగుతారు, ఏది కూడా మీరు చెప్పవద్దు. మీరు ఏమన్నా ఉంటే మేము లోకల్ పోలీసు ఉందండి, మేము అడిగి పోతామని చెప్పండి, లేదంటే కాల్ కట్ చేసేయండి, వాళ్ళకి కాల్ చేయాల్సిన అవసరం లేదు.
సోదరి ధైర్యంగా ఈరోజు మన నంద్యాల పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు. చాలామంది చదువుకున్న వాళ్ళు, హైయర్ ఎడ్యుకేట్స్, ప్రొఫెషనల్స్, పెద్ద పెద్ద డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, పెద్ద ఉద్యోగస్తులు లక్షలు అకౌంట్లలో ఈ సైబర్ ఫ్రాడ్ అంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మోడస్ ఆపరేండి ద్వారా చేసే మోసంని ఈ సైబర్ ఫ్రాడ్లో ఇరుక్కొని లక్షలు పోగొట్టుకొని అష్టాలతో ఉన్నారు. ఒక సాధారణ గృహిణి మరి ఇది ఫ్రాడ్ అని చెప్పి తెలుసుకొని మేము ఏమనుంటే లోకల్ పోలీస్ స్టేషన్ కనుక్కుంటామని చెప్పి వచ్చారు. అందరూ కూడా ఈ విధంగా ఈ ప్రయత్నం చేయాలా, మన డబ్బులు పోగొట్టుకోకూడదు. ఎవ్వరు కూడా మీకు ఈడీ కానీ, సిబిఐ కానీ, ఢిల్లీ పోలీస్ కానీ ఎవ్వరు కూడా మీకు ఫోన్ చేసి ఫోన్లో డీటెయిల్స్ అడగరు. మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ, మీ ఐడి కార్డు కానీ, మీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఏవి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంక్ పిన్ కూడా, బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేసే డీటెయిల్స్ అడగరు. దయచేసి నేను చేసే అప్పీల్ ఏమంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఐడి కార్డ్స్, ఈ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, పిన్ కానీ ఎవరికి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదని మేము కోరుతున్నాము. సాధారణ గృహిణి వచ్చి ఒక బాగా అంటే సమయస్ఫూర్తితో కంప్లైంట్ ఇచ్చారు. మాకు బాగా నచ్చింది. మేడం గారి ద్వారా మేము పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మేము చేసే చిరు ప్రయత్నము. అందరూ చూడండి, చూసి మనకు నంద్యాల పోలీస్ స్టేషన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మాకు సంవత్సరంలో దాదాపుగా ఒక 50 లక్షలు బంగారు, మోటార్ సైకిళ్ళు, రకరకాల దొంగతనాలు జరిగితే విలువ 50 లక్షలు, దాంట్లో దాదాపు 60% మేము రికవర్ చేస్తాము. వేరాజ్ మనకు సైబర్ క్రైమ్లో ఏముందంటే ఒక కేసులోనే 2 కోట్లు పోయింది, ఒక కేసు 35 లక్షలు పోయింది, ఇంకో కేసులో చార్టెడ్ అకౌంటెంట్ గారు 11 lakhs. అంటే సైబర్ క్రైమ్ అనేది చాలా రేట్లు ఎక్కువ జరుగుతున్నాయి. దొంగతనం జరిగేది మనకు చాలా తక్కువైంది. ఎక్కువ శాతం మన డబ్బులని మనము సైబర్ క్రైమ్ పోగొట్టుకుంటాం. కాబట్టి మేము ఈ సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అందరూ ఆదరించండి, అందరూ అవేర్నెస్ తీసుకోండి. సైబర్ ఫ్రాడ్స్ గురించి బాగా అవేర్నెస్ తీసుకుంటూ మీరు అనుకోవాలని చెప్పి మా ప్రయత్నము.